Hi viewers, good afternoon. DSC content, TH Creations, ninth class, Social Studies, Geography, Lesson 4, Part 4, శీతోష్ణ స్థితిలోని చివరి అంశాలను పరిశీలిద్దాం. దక్షిణార్ధ గోళంలోని ఏ పవనాలను ఆకర్షిస్తుంది? వ్యాపార పవనాలు, ఈశాన్య పవనాలు, ఆగ్నేయ పవనాలు, నైరుతి పవనాలు. ఆగ్నేయ వ్యాపార పవనాలు ఏ ప్రాంతాలపై ఉద్భవించి భూమధ్య రేఖను దాటి నైరుతి దిశలో ఏవి వీచి నైరుతి ఋతుపవనాలుగా మారుతాయి? ఆర్కిటిక్ మహాసముద్రాల చల్లని ఉపఉష్ణ మండల ప్రాంతాలపై, ఉత్తర మహాసముద్రాల చల్లని ఉపఉష్ణ మండల ప్రాంతాలపై, పసిఫిక్ మహాసముద్రాల వెచ్చని ఉపఉష్ణ మండల ప్రాంతాలపై, దక్షిణ మహాసముద్రాల వెచ్చని ఉపఉష్ణ మండల ప్రాంతాలపై. నైరుతి ఋతుపవనాలు సగటున గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి వేస్తాయి? 20, 30, 40, 25. నైరుతి ఋతుపవనాల కాలము ప్రారంభంలో పశ్చిమ కనుమల యొక్క పవనాభిముఖ ప్రాంతంలో ఎన్ని సెంటీమీటర్ల కంటే ఎక్కువ చాలా భారీ వర్షపాతం పడుతుంది? 200, 230, 250, 280. ఏ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలు వర్షఛాయ ప్రాంతంలో ఉన్నప్పటికీ కొంత మొత్తంలో వర్షాన్ని పొందుతాయి? మాల్వా పీఠభూమి, గుజరాత్. దక్కన్ పీఠభూమి, రాజస్థాన్. దక్కన్ పీఠభూమి, గుజరాత్. మాల్వా పీఠభూమి, రాజస్థాన్. మాసిన్రామ్ ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతము పొందే ప్రాంతము ఉనికి. కాశీ కొండల దక్షిణ శ్రేణులలో, కాశీ కొండల ఉత్తర శ్రేణులలో, కాశీ కొండల పడమర శ్రేణులలో, కాశీ కొండల తూర్పు శ్రేణులలో. గంగాలోయలో వర్షపాతం ఏ వైపుకు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది? ఉత్తరం నుంచి దక్షిణకు, దక్షిణం నుండి ఉత్తరమునకు, తూర్పు నుంచి పడమరనకు, పడమర నుంచి తూర్పుకు. ఋతుపవనాలతో సంబంధం ఉన్న మరొక దృగ్విషయం వర్షపాతాలలో విరామాలు కలిగిన కారణం. ఆర్ద్ర, అతి ఆర్ద్ర కాలాంతరం, శుష్క, అర్ధశుష్క కాలాంతరం, ఆర్ద్ర, అనార్ద్ర కాలాంతరం పైవేవి కావు. ఉష్ణమండల వాయుగుండాల యొక్క దేని వలన ఋతుపవన వర్షాల పరిమాణము, వ్యవస్థ నిర్ణయిస్తాయి? నిష్పత్తి ఆకారము, నిష్పత్తి ఆవృత్తి, ఆవృత్తి తీవ్రత, నిష్పత్తి తీవ్రత. ఉష్ణమండల వాయుగుండాలు దీని యొక్క అక్షాన్ని అనుసరిస్తాయి. ఋతుపవన అధిక పీడనము ద్రోణి, ఋతుపవన అల్పపీడన ద్రోణి, ఋతుపవన అధిక పీడన, అల్పపీడన ద్రోణి, అల్పపీడన ద్రోణి. ఋతుపవనాల పురోగమనము, తిరోగమనము ఏ విధంగా ఉంటుంది? అక్రమరహితముగా, అసహేతుకముగా, సమరహితముగా, క్రమరహితముగా. ఏ నెలల్లో సూర్యుడు దక్షిణ వైపుకు స్పష్టముగా కదలడంతో ఉత్తర మైదానాల్లో ఋతుపవన ద్రోణి లేదా అల్పపీడన ద్రోణి బలహీనముగా మారుతుంది? నవంబర్, డిసెంబర్, అక్టోబర్, డిసెంబర్, డిసెంబరు, జనవరి, అక్టోబర్, నవంబర్. ఏ కాలము నుండి ఏ పరిస్థితులకు పరివర్తన చెందే సంధికాలముగా
అక్టోబర్ నవంబర్ నెలలు చెబుతారు. శుష్క వర్షాకాలము, అతి శుష్క శీతాకాల పరిస్థితులు. అర్ధ శుష్క వర్షాకాలము, అతి ఆర్ద్ర శీతాకాల పరిస్థితులు. శుష్క వర్షాకాలము నుండి అనార్ద్ర శీతాకాల పరిస్థితులు పైవేవి కావు. భూమిపై అత్యంత తేమతో ఉన్న ప్రదేశము చిరపుంజి, మాసిన్రామ్ 1 మరియు 2, 4 పైవేవి కావు. స్టాలగ్నైట్ అనగా గుహ నేల పైభాగము నుండి పైకి పెరిగే సున్నపురాయి. గుహ నేల కింద భాగము నుండి పైకి పెరిగే సున్నపురాయి. గుహ నేల పైభాగము నుండి కిందకి పెరిగే సున్నపురాయి. గుహ మధ్య భాగము నుండి మధ్యకి పెరిగే సున్నపురాయి. స్టాలక్టైట్ అనగా గుహ పైకప్పు మధ్య భాగము నుండి పైకి పెరిగే సున్నపురాయి. గుహ పైకప్పు భాగము నుండి పైకి పెరిగే సున్నపురాయి. గుహ కింద కప్పు భాగము నుండి కిందకి పెరిగే సున్నపురాయి. గుహ పైకప్పు భాగము నుండి కిందకు పెరిగే సున్నపురాయి. అక్టోబర్ వేడిమి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండగా రాత్రులు చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉంటాయి. భూమి ఇంకా తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత పరిస్థితుల కారణముగా వాతావరణం పగటిపూట భరించరానిదిగా మారుతుంది. పైవన్నీ వాయవ్య భారతదేశంలో నెలకొన్న అల్పపీడన పరిస్థితులు ఏ నెల నాటికి బంగాళాఖాతంలోకి మారుతాయి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అక్టోబర్, నవంబర్. అల్పపీడన పరిస్థితుల మార్పు తుఫాను వాయుగుండాలు ఏర్పడడంతో అవి ఏ సముద్రంలో ఆవిర్భవిస్తాయి? అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రము, అంటార్కిటిక్ మహాసముద్రము, అండమాన్ సముద్రము. ఎక్కువ జనసాంద్రత కలిగిన ఏ డెల్టాలు తరచుగా తుఫాన్ల బారిన పడనిది? కృష్ణ, గోదావరి, కావేరి, నర్మదా. తుఫాను వల్ల నష్టపడిన ప్రాంతాలు ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బంగ్లాదేశ్. అల్పపీడన తుఫాను వలన ఏ తీరంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది? మలబార్ తీరము, సర్కారు తీరము, కొంకణ తీరము, కోరమాండల్ తీరము. పశ్చిమ తీరము మరియు ఈశాన్య భారతదేశంలోని భాగాలు సంవత్సరానికి సుమారు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం పొందుతాయి? 300, 250, 400, 350. అయితే ఏ ప్రాంతాలు దాని పరిసర ప్రాంతాల్లోని వర్షపాతం 60 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది? పశ్చిమ రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్. పైవన్నీ తక్కువ వర్షపాతం నమోదు అవుతున్న ఎన్నో ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్లోని లేహ్ పరిసర ప్రాంతం ఉంటుంది. 1, 4, 2, 3. ఏ కారణము చేత ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఉత్తర భారతదేశం ఏకరీతిగా అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉండడానికి వీలు కలిగి ఉంటుంది? ఒకే రేఖాంశం గల ప్రాంతాలు, ఒకే అక్షాంశంపై గల ప్రాంతాలు, ఒకే రేఖాంశం మరియు ఒకే అక్షాంశము పై గల ప్రాంతాలు పైవేవి కావు. ఏ విషయాల వలన సంబంధిత పరిస్థితులలో కాలానుగుణ మార్పు వలన ఋతువుల లయచక్రం ఏర్పడుతున్నది? పవన వ్యవస్థల, వాతావరణ సంబంధిత పరిస్థితుల్లో కాలానుగుణ మార్పుల వలన పైవేవి కావు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా
మీకు అన్ని నోటిఫికేషన్లు పంపించబడతాయి. థ్యాంక్ యూ.